ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. కానీ ఎన్నిక అని చెప్పాల్సిన పని కూడా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు,
డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను, సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటాంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. రమేష్, ఈరోజు కనంపల్లిలో రీపోల్ కావాలని అడుగుతారు కొందరు పోయినారని, అదే మహిళలతో ప్రెస్ మీట్ మాదిరి సాక్షివాడు పెట్టించినాడు. ఆ మహిళల్లో 5 మంది పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన 103 బూతుల్లో ఓటర్లు. వాళ్ళకు కనంపల్లికి ఏం సంబంధమో చెప్పు. ఆ 103 బూత్లో ఉండే 5 మంది ఓటర్లు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఇచ్చారు, మేము కనంపల్లి రీపోలింగ్ కావాలని ఇచ్చారు. అంటే వాళ్ళు కనంపల్లి ఓటర్లుగా మాట్లాడుతూ ఇచ్చారు. అది కూడా వాళ్ళకు 5,000 10,000 డబ్బులు ఇచ్చి ఇచ్చారు. నేను అది ప్రూఫ్ చేస్తా. అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడికి పోయినారు. ఇందాక మంత్రి గారు చెప్పినట్లు ఒక ఊర్లో అది చేసే ఒక ఇద్దరితో వాళ్ళు పక్కా వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని ఓటుకు పోనీ లేదు అని, వాళ్ళకి 10,000 ఇచ్చేది మమ్మల్ని ఓటుకు పోనీ లేదు అది ఇది అని చెప్పేది మాట్లాడించారు. ఈరోజు ఇది కనంపల్లి ఇష్యూ కూడా నేను ప్రూఫ్ చేస్తా. 103 బూతులు ఇక్కడ 103 ఇక్కడ మున్సిపాలిటీ 2 బూత్లో వాళ్ళు మాట్లాడింది ఇట్లా వాళ్ళ చౌకవారు కాబట్టి అవన్నీ నమ్మి ఇప్పుడు ఏదైనా రీపోలింగ్ అంటే గొడవ ఇంకోటో ఏదైనా అది చేసినప్పుడు రీపోలింగ్ వస్తుంది. చిన్న సంఘటన ఏమన్నా ఏజెంట్ పరాలు లాక్కున్నారా, ఏదైనా కారు అద్దాలు ఏమైనా పైలినాయా, ఎవరైనా ఏజెంట్లు ఏమైనా డిస్టర్బ్ చేసినారా, చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రానిలే అయినా డబ్బులు ఇచ్చి సాక్షితో చేయించుకుంటారు. ఇట్లా దానికంతా ఎలక్షన్ కమిషన్